at different places. Today's topic is English at different places. So, here we are discussing about the communication at different places in English, especially in English, how we can communicate at different places. So, first of all, we will learn about communication. What is communication? What is communication? Do you have any idea regarding what is communication? Teza, can you give any response regarding this? Either you can speak or you can type in the chat box. Do if you have any idea regarding that? Teza, so are you in the session? Yeah, we have Mahi joined now. So do you have any idea regarding communication? Communication ante enti ఏదైనా ఐడియా ఉందా? What do you mean by communication? You people, anyone can respond either by unmuting yourself or you can type in the chat box. You can say if you have any idea about communication. So communication is nothing but sharing our views and understanding and sharing our views, information, exchanging of ideas. That is nothing but communication. So we have different types of communications. So before that, shall we discuss, is communication needed? మన ఐడియాస్ని కానీ వ్యూస్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇదంతా అవసరమా? ఇస్ ఇట్ నీడెడ్? కమ్యూనికేషన్ అనేది అవసరమా? సో you're speaking with your friend, your friend is speaking with you, you're speaking with your mother, you're speaking with your father. ఇదంతా కూడా కమ్యూనికేషనే, ఇదంతా కూడా కమ్యూనికేషనే. If you feel hungry, you're asking your mother something, తినడానికి ఏమైనా కావాలి అని అడుగుతున్నాం. దట్ ఈస్ ఆల్సో కమ్యూనికేషన్. Communication is nothing but exchanging our views and opinions with others and exchanging of ideas. నీ వ్యూస్ చెప్పడం, అదర్ వ్యూస్ తెలుసుకోవడం. సో దిస్ ఇస్ కమ్యూనికేషన్ అనుకున్నాం. ఒకవేళ కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఒక ఐడియాస్ ఒకరిని ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు, అప్పుడు ఎలా ఉంటుంది? కెన్ ఎనీవన్ రెస్పాండ్? చాట్ బాక్స్లోనైనా టైప్ చేయండి మీ వ్యూ ఏంటనేది. ఏదర్ యూ కెన్ స్పీక్, మీరు మాట్లాడైనా చెప్పొచ్చు అన్మ్యూట్ చేసుకొని, లేదా చాట్ బాక్స్లో టైప్ చేసి చెప్పండి. వాట్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఏమవుతుంది? ఒక విషయం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది పర్సన్స్ మధ్యలోనే కాదు, ఆల్ ద యానిమల్స్, బర్డ్స్, వీటి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఏదో బై సైన్స్ ఒక రకమైన సౌండ్స్ చేయడం ద్వారా, ఒక రకమైన సిగ్నల్స్ పాస్ చేసుకోవడం ద్వారా మనకి అవి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ యానిమల్స్ అండ్ బర్డ్స్లో కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో అంటే అవి కూడా వాటి వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో యు నో దాట్ ఇప్పుడు మనం ఒక కాకి ఏదైనా ఫుడ్ పెట్టాం అనుకోండి తినడానికి, అదేం చేస్తుంది? అది తింటూ మిగతా వాటికి పిలుస్తుంది. అంటే ఇట్ ఈస్ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్. డూ యూ యాక్సెప్ట్ దట్? అది మీరు ఎప్పుడైనా చూసారా? ఒక కాకి కనుక ఫుడ్ దొరికితే అది మిగతా వాటికి కూడా దాన్ని చెప్తుంది. అది మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? హ్యావ్ యూ నోటీస్ దట్? సో అది అరిచి, అంటే దాని సౌండ్స్తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అదర్ ద సేమ్ కైండ్ ఆఫ్ దెమ్ అదర్ స్పీసీస్తో అది కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. హలో, సో ప్లీజ్
ఫోన్ చూసుకుని వస్తున్నాడే ఈ మూల So anybody can respond. That is also a communication. So today in this class we are specially learning about communication, communicating at different places in English. Why only English, not any other language? Why? Because nowadays English is a lingua franca. Lingua franca ante common language అయింది. Different countries మధ్య within the state కూడా it's a common language. మనకి వేరే లాంగ్వేజెస్ ఏమీ రాకపోయినా పడదు. ఈవెన్ మన స్టేట్‌లో వేరే ప్లేస్‌కెళ్ళినా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈవెన్ వేరే వేరే కంట్రీకి కూడా లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ దీస్ మెనీ లాంగ్వేజెస్, వన్ లింక్ అండ్ కామన్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. సో, మనం అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం కంటే ఒక కామన్ లాంగ్వేజ్‌ని నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ ఇంగ్లీష్. సో, వై ఇట్ ఈస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ అంటే ఇట్ బికమ్ లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే బిట్వీన్ ద స్టేట్స్ అండ్ బిట్వీన్ ద కంట్రీస్ ఇట్ బికమ్ అ కామన్ లాంగ్వేజ్. సో, ఇన్ని లాంగ్వేజెస్ కాకుండా కమ్యూనికేట్ ఒక పర్సన్‌తో ఇంకో పర్సన్‌తో కమ్యూనికేషన్ కోసం we have learned this, we have made this as a lingua franca, English, so that it is necessary to learn English. ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అయింది అంటే బికాజ్ ఇట్ ఈస్ అ కామన్ లాంగ్వేజ్, ఇట్స్ అ లింగ్వా ఫ్రాంకా. అంతకు మించి ఇంకేమి ఎక్స్ట్రా ఫీచర్ లేదు. వై? బికాస్ వీఆర్ లెర్నింగ్ అంటే. అండ్ మీరు ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఈవెన్ కంప్యూటర్స్ నేర్చుకోవాలన్నా యూ నీడ్ ఇంగ్లీష్. ఎందుకంటే అప్డేట్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫీచర్స్ కానీ ఇవన్నీ మనకి వీ హ్యావ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మిగతా సబ్జెక్ట్స్ కూడా యూ కెన్ లెర్న్ ఈజీలీ. అండ్ మీరే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, యూఆర్ లెర్నింగ్, మీరు ఇప్పుడు క్లాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు. సో అవన్నీ కూడా వైల్ యూర్ రైటింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ యు రైట్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లోనే రాస్తారు. సో మీకు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే యు నో ద లాంగ్వేజ్ అండ్ వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ద క్లాస్ ఆల్సో యూ నో వెరీ వెల్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ రాసేటప్పుడు యూ కాంట్ పుట్ దమ్ ఇన్ ద రైట్ ఆర్డర్. Why? Because you are lacking of some skills. ఆ స్కిల్స్ ఏంటంటే యూ హ్యావ్ దట్ స్కిల్స్, యు నో మెనీ వర్డ్స్, యు నో మెనీ వర్డ్స్. కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం భయం అనేది ఉంటుంది. వాటిని అదర్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి మీరు భయపడతారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. యు నో ద వర్డ్స్. ఇప్పుడు మనం మ్యాక్సిమం యూజ్ చేసేవి ఇంగ్లీష్ వర్డ్సే. వీ నో ఆల్ దీస్ థింగ్స్. బట్ ఏంటంటే వెన్ కమింగ్ to the spoken part or written part in that language, we feel somewhat we scared about it. మనం దాని గురించి భయపడుతూ ఉంటాం. సో భయపడటం వలన we can't communicate in that language. So here why these classes especially means to give you a practice, to allow you to speak freely, so that you can communicate well. So you know everything, only thing is you are lacking with practice. So that we are learning now that one. Clear? So what is the process of communication first? Communication ఎలా జరుగుతుంది? First thing is మనం ఏం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నాం, దట్ వీ విల్ థింక్. అండ్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది వీ విల్ ప్లాన్. ఆ నెక్స్ట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి అండ్ పర్సన్ని నెక్స్ట్ వీ విల్ ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నది చూసుకున్న తర్వాత అండ్ వీ విల్ పాస్ దట్ మెసేజ్ అండ్ రిసీవర్ రిసీవ్స్ దట్ వన్ అండ్ వాట్ ఎవర్ ద మెసేజ్ వీ హ్యావ్ సెంట్ దే విల్ డీకోడ్ ఇట్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ కమ్యూనికేషన్. అండర్స్టాండ్? సో నేను
క్వశ్చన్ పోస్ట్ చేశాను, దట్ ఈస్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఇఫ్ దేర్ ఇస్ నో ద క్వశ్చన్ అంటే ఒకరితో ఒకరు ఐడియాస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది? కెన్ ఎనీవన్ రెస్పాండ్? We have 8 participants here. Anybody can respond. So here, sir, chat box లో ఒక మెసేజ్ పెట్టారు చూడండి అమ్మ అందరూ. So here, sir is communicating with you through this text message. చూడండి sir, what he said. సో మీ నేమ్ టైప్ చేస్తారు కదా, నేమ్ పక్కన కాలేజ్ని కూడా యాడ్ చేయండి. అండర్స్టూడ్? సో మీరు రీనేమ్ చేసుకొని ఒకసారి మీ నేమ్ ఉంది కదా, అండ్ వీ హ్యావ్ జైపాల్ జీజేసి దగ్గుదర్తి అండ్ నవీన్, మీరు కూడా మీ కాలేజెస్ నేమ్ పెట్టండి. శివ, శ్రీధర్, నవీన్, తేజసాగర్, హరిప్రసాద్, మీ కాలేజ్ నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేయండి అమ్మా. Seenamma, and you also mention your college name. You also from same college, I think so, GJC Dagdarthi. I remember you. And Naveen, Sridhar, Shiva, Hariprasad. Very good. Tejasagar, you have changed. Sixth లో సెకండ్ది. Ma, if in case Hariprasad. hello Sindhupriya. సార్ చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ నేమ్ అక్కడ రీనేమ్ చేసుకోవడం తెలియకపోతే చాట్ బాక్స్ లో మన ఫ్రెండ్స్ ఇందాక నోట్ చేశారు కదా, తేజసాగర్, నవీన్ మాత్రం మీరు కూడా చాట్ బాక్స్ లో మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి అమ్మా. ఒకవేళ మీకు అక్కడ చేంజ్ చేసుకోవడానికి తెలియకపోయినా సరే చాట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. All of you do that one first. So my question to you is, what would happen if there is no communication? Communication అనేది లేకపోతే ఏమవుతుంది? Can anyone imagine that? ఏమవుతుంది అనేది? So most of you from Nellore. Very good. Seenamma, you're an active participant. So from the same college, Dagadarthi, GJC. Can you tell me what would happen if there is no communication? Communication అనేది లేకపోతే, అండ్ మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, దట్ ఈస్ ఆల్సో కమ్యూనికేషన్. సమ్టైమ్స్ సైన్స్ చేసి కమ్యూనికేట్ చేస్తాం, సమ్టైమ్స్
మాట్లాడి సమ్‌టైమ్స్ రాసి కూడా కమ్యూనికేట్ చేస్తాం. వి హావ్ రిటన్ కమ్యూనికేషన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్. మాట్లాడుతూ చెప్పేది ఓరల్ కమ్యూనికేషన్ అండ్ బై రైటింగ్ రిటన్ కమ్యూనికేషన్. సో, ఇవేమీ లేదు. మనం ఒకళ్ళతో ఒకళ్ళు ఏ వ్యూస్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవట్లేదు. అప్పుడేమవుతది? ఎనీవన్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్? Anyone from the participants, can you please respond? మీరు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? మనం ఉన్న సొసైటీ ఎలా అంటే ఇట్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ సొసైటీ ఆర్ డిపెండెంట్ సొసైటీ. వి ఆర్ డిపెండింగ్ ఆన్ వన్ అనదర్. సొసైటీలో ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు డిపెండ్ అయ్యే, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యే ఉన్నారు. సో ఇట్ ఈస్ నెసెసరీ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. So we have different kinds of communications: oral communication and written communication and sign language sometimes. All these are all types of communications. Sometimes మీరు ఏదైనా కాదు అని చెప్పడానికి నాట్ చేస్తారు, తల ఊపుతారు. అవును అని చెప్పడానికి తల ఊపుతారు. అంటే యు ఆర్ గివింగ్ యువర్ రెస్పాన్స్ త్రూ లైక్ దట్. అంటే అవి సైన్స్, గెస్చర్స్, బాడీ గెస్చర్స్ నుంచి. అది కూడా కమ్యూనికేషనే. అండర్స్టాండ్? I'll show you that. So today's topic is English at different places, communication skills and uses at various places. How can we communicate at different places in English? And what are the things we can see at that places? So what is communication? Communication is the sharing of information between two or more individuals within the group to reach common understanding. The word communication comes from the Latin word communicare, meaning to share. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఒకసారి వన్ పర్సన్ టు వన్ పర్సన్ ఉంటుంది, వన్ టు మెనీ కూడా ఉంటుంది. దట్ ఈస్ మాస్ కమ్యూనికేషన్ అంటాం. మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక పర్సన్ నుంచి డిఫరెంట్ పర్సన్స్కి, ఒక గ్రూప్కి కమ్యూనికేట్ చేయడం. ఇప్పుడు మనకి టీవీ, న్యూస్ పేపర్, ఇవన్నీ ఏంటంటే మాస్ కమ్యూనికేషన్. అంటే ఒక నుంచి చాలా మందికి మనం కమ్యూనికేట్ చేస్తాం. దట్ ఈస్ మాస్ కమ్యూనికేషన్. వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉంటుంది, వన్ టు మెనీ ఉంటుంది, మెనీ టు వన్ కూడా ఒక కమ్యూనికేషన్. We have these kinds of communications. So what is communication process? In communication process we have sender and receiver. Ante who is sending the message and who is receiving the message. Between that we have some steps. That is, ఏంటి కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏ ఛానల్లో కమ్యూనికేట్. ఛానల్ ఇన్ ద సెన్స్, now I am communicating, sharing my views by speaking. Sometimes by writing we will communicate. So sometimes the language what we speak, all these things are the channels of communication. So we have 7 major elements in communication process. So these are sender, encoding, message, channel, receiver, and decoding. After decoding, it's a feedback. ఇక్కడ సెండర్ అంటే ఎవరైతే మెసేజ్ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నారో, వ్యూస్ని షేర్ చేసుకోవాలనుకున్నారో, ద పర్సన్ ఈస్ ద సెండర్. అండ్ హీ ఎన్కోడ్స్. ఎన్కోడ్స్ అంటే
ఎలా మెసేజ్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. కంపెనీ ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. సో, ఆ ప్రాఫిట్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళ సేల్స్ ఏ ఇయర్‌లో ఎలా ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అంటే మనకి గ్రాఫ్స్ ఉంటాయి. 2010లో ఇలా, 11లో ఇలా ఇవన్నీ. అంటే వాళ్ళక్కడ ఎన్కోడింగ్ ఎలా చేశారంటే ఎన్కోడింగ్ అంటే ఎలా దాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది. అక్కడ వాళ్ళు గ్రాఫ్స్ యూజ్ చేసుకున్నారు. కొంతమంది సైన్స్ యూజ్ చేస్తారు. సంజ్ఞల ద్వారా పంపించాలనుకుంటారు. అసలు ఎలా పంపించాలి అనుకోవడమే ఎన్కోడింగ్ అన్నమాట. అంటే ఎలా మనం చేయాలి అని. చేసిన తర్వాత దాంట్లో మెసేజ్ ఏ మెసేజ్ అనేది. నెక్స్ట్ ఛానెల్. ఛానెల్ అంటే ఎలా అంటే డిఫరెంట్ వి హావ్. స్పీకింగ్ ఒక ఛానెల్ ఉంటది. ఛానెల్ ఈస్ నాట్ ద మీడియా ఒక లాంగ్వేజ్ అవ్వచ్చు. మీడియం. ఛానెల్ ఈస్ నథింగ్ బట్ ద మీడియం. లాంగ్వేజ్ అవ్వచ్చు. లేకపోతే ఒక లెటర్ రూపంలో పంపించొచ్చు. లేకపోతే టెక్స్ట్ రూపంలో పంపించొచ్చు. ఐదర్ త్రూ మొబైల్ పంపించొచ్చు. ఐదర్ బై ఓరల్ స్పీకింగ్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. దట్ ఈస్ ద ఛానెల్. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఈ ఛానెల్ ద్వారా పంపిస్తాం. ఏదో ఒక ఛానెల్ ద్వారా. ఇప్పుడు నేను మీకు త్రూ జూమ్ మీకు ఐఎమ్ సెండింగ్ మైన్. అంటే ఛానెల్ ఈస్ జూమ్ సెషన్ మనకిక్కడ. అండ్ నా దగ్గర నుంచి యు ఆర్ రిసీవింగ్. యు ఆర్ ద రిసీవర్. రిసీవ్ చేసుకున్న తర్వాత నేనేం చెప్పాను అండ్ వాట్ యూ హావ్ హర్డ్ అనేది మీరు దాన్ని ఎనలైజ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్‌ని. దట్ ఈస్ డీకోడింగ్. ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నానో అండ్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే వాట్ యూ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ మీ దట్ యూ విల్ డీకోడ్ ఇట్. And after decoding, you will give your response. That is feedback. If you have seen this green one, this is the response what you give. That is a feedback. Yeah. Have you seen this process? Sender encodes and sends the message through a channel, and from the channel, receiver receives it and then decodes it, and after decoding, you will give a message. For example, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. What would happen if there is no communication? అని నేను క్వశ్చన్ పోస్ట్ చేశాను. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆన్సర్. అప్పుడు మీరు సెండర్ అవుతారు. మీరు సెండర్ అయినప్పుడు ఎలా పంపించాలి ఇన్ఫర్మేషన్ అనేది ఐదర్ పిక్చర్స్‌లో పంపించాలా, లేకపోతే టైప్ చేసి పంపించాలా, లేకపోతే వర్డ్స్‌ని ఎలా మాట్లాడి పంపించాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా అనేది ఆ వర్డ్స్‌ని మీరు ఆర్డర్‌లో అరేంజ్ చేసుకుంటారు. దట్ ఈస్ ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ చేసుకుంటే మీకు మెసేజ్ వస్తది. ఆ మెసేజ్‌ని ఎలా పంపిస్తారు? మీరు పంపించిన మెసేజ్‌ని నేను రిసీవ్ చేసుకొని దానిలో మీరు ఏ ఆన్సర్ చేశారో అనేది నేను అనలైజ్ చేసుకుంటాను. చేసుకొని అప్పుడు మీకు అది దాని గురించిన ఫీడ్‌బ్యాక్ నేను మీకంటే ఐ యామ్ రెస్పాండింగ్ త్రూ ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ వి ఆర్ గివింగ్ మీన్స్ వి ఆర్ రెస్పాండింగ్ త్రూ ద సెండర్స్ ఇన్ఫర్మేషన్. వాట్ ఎవర్ ద సెండర్ సెండ్ దట్ మెసేజ్, వి ఆర్ రెస్పాండింగ్ అండ్ వి ఆర్ డీకోడింగ్ అండ్ దెన్ రెస్పాండింగ్ త్రూ అ ఫీడ్‌బ్యాక్. అండర్స్టాండ్? So we'll see how the process is. The sender of the communicator is the person who initiates the conversation and has conceptualized the idea that he intended to convey it to others. తను సెండర్ ఎప్పుడు కూడా తను ఏమి చెప్పాలి అనుకున్నాడు అనుకున్నది he will make a concept of that. And then he begins the encoding process. ఇక్కడ చూసారా సైన్స్, బాడీ సైన్స్, సింబల్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఇక్కడ కూడా కమ్యూనికేషన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఉంది. వర్బల్ అంటే బై స్పీకింగ్ వర్డ్స్‌తో చెప్తాం. నాన్ వర్బల్స్ అంటే సింబల్స్ గానీ, సైన్స్ గానీ, బాడీ గెస్చర్స్. ఇందాక చెప్పాం కదా మనం వద్దు అని చెప్పడానికి వి నోడ్ అవర్ హెడ్. అక్కడ మనం వర్డ్ యూజ్ చేయము. బట్ లేదు వద్దు అన్నది మనం హెడ్ నోడ్ చేస్తాం. అంటే తల ఊపి చెప్తాం సమాధానం. వద్దు అన్నదానికి, కావాలి అన్నదానికి కొన్నిసార్లు మనం అలా చెప్తాం. That is encoding. Next, once the encoding is finished, the sender gets the message that he intends to convey. The message can be written or oral or symbolic or non-verbal, such as body gestures, silence, sighs, sounds, etc., or any other signal that triggers the response of a receiver. A message ఏదైనా కూడా once he
gets that information ఎలా చేయాలి అనేది ఐడియా వచ్చాక he starts giving the message. అయితే ఆ మెసేజ్ కి కమ్యూనికేట్ చేయడానికి they'll select a proper channel. Communication channel, the sender chooses the medium through which he wants to convey his message to the recipient. It must be selected carefully in order to make the message effective. So ఇక్కడ కమ్యూనికేషన్ ఛానల్ అని ఉంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది వాట్ ఎవర్ వి కన్వేయింగ్ ఆ రిసిపియంట్ కి ఎగ్జాక్ట్ గా రీచ్ అవుతుందా లేదా అన్నది మన వ్యూ ఎక్స్చేంజ్ అవడానికి ఛానల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So if we don't choose the right channel, the wrong information may convey. So ikkada manam we should be very cautious in selecting the communicating channel. Understand? Next comes receiver. So ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇక్కడ వరకు 2 పార్టీస్ ఉంటాయి కదా కమ్యూనికేషన్ లో. ఎప్పుడు సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు. రిసీవర్ మే బి అ సింగిల్ పర్సన్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ ని చూస్ చేసుకునే వరకు ఇట్ ఈస్ ద సెండర్స్ వర్క్, అండ్ ఫ్రమ్ దట్ ఆఫ్టర్ సెండర్ సెండ్స్ his or her message through a proper channel, then receiver starts receiving that and then encoding. So decodes it. After receiving the information, they decode it. Once it has been decoded, Same sound. Video on the హలో మేడం, మ్యామ్ మీ వాయిస్ వినిపిస్తలేదు. మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మేడం, హలో మ్యామ్. Yes, sir. మీ వాయిస్ yes sir, yes, థ్యాంక్ yes యూ. sir. Is it okay now, sir? ఎస్ మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. Yes, sir. It has muted suddenly. I don't know why. So after the message has been sent by the receiver, sorry, sender, and the receiver starts his work. Receiver starts his work and he starts decoding the message what has been sent by the receiver. Receiver or the sender? Who will send the message is a sender, and who receives the message is a receiver. So you're not following.
Once the message has been decoded, he starts responding to that. The next step in this process is decoding. Decoding, here the receiver interprets the sender's message and tries to understand it in the best possible manner. And effective communication occurs only if the receiver understands the message in exactly the same way as it was intended by the sender. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ చూసారా, రిసీవర్ సెండర్ ఏదైతే మెసేజ్ పంపిస్తారో దాన్ని పర్ఫెక్ట్ గా ఏ వ్యూలో పంపిస్తున్నారో అదే వ్యూలో అర్థం చేసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. Sender views and receiver's views should match on the same topic. Means whatever it has been sent, the both views should be the same. And after that, after receiving, after decoding, a receiver gives his feedback, his or her feedback. The feedback is the final step of the process. So ఒక కమ్యూనికేషన్ కి, ఒక సెండర్ కి, రిసీవర్ కి మధ్య జరిగే ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఫీడ్బ్యాక్. అంటే క్వశ్చన్ అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ టు యూ అండ్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని దానికి ఆన్సర్ ని యు ఆర్ గివింగ్ యువర్ రెస్పాన్స్ త్రూ దట్. ఏదర్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను, ఏదర్ క్వశ్చన్ అడిగాను, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఏం చెప్పానో మీరు అనలైజ్ చేసుకుని దానికి రెస్పాండ్ అవడం is a feedback. So the noise shows the barriers in communication. There are chances when the message sent by the sender is not received by the recipient. Before you have seen that picture, you have a feedback and the three noises. You have the symbol noises. Noises means that they are the factors that affect communication. Communication proper ga jaragadανiki జరగకుండా ఉండడానికి కొన్ని ఫ్యాక్టర్స్ దే విల్ ఎఫెక్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ నాయిస్. గాట్ ఇట్. కమ్యూనికేషన్లో ఉన్న ప్రాసెస్ ఏంటంటే we will once again we will discuss about that. Look at this picture, you can get an idea. We have sender encodes and prepares a message, and after prepare the message they'll send through a channel, and after that, after till selecting the channel and sending the message, sender's work has completed, and from there receiver's work starts. From there their receiver receives the information and decodes it and gives a feedback to the sender again the process. ఆఫ్టర్ ఇక్కడ రిసీవర్ తీసుకొని డీకోడ్ చేసి ఫీడ్బ్యాక్ కి సెండ్ చేస్తున్నప్పుడు అక్కడ రిసీవర్ సెండర్ అవుతారు అండ్ sender will become a receiver. So again the process, the cycle repeats. This is the process of sending message. Communication lo unna main process idi. Next we have already said the types of communication. Types of communication and chala undi. Formal and informal, oral and written, internal and external, verbal and non-verbal. We have these types of 4 types of communications. Look at this displayed on the screen. Formal and informal. Formal ante official. So example in already first విన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. For example, if you enter into the classroom, కాలేజ్ క్యాంపస్ లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన వెంటనే యూ హ్యావ్ సీన్ యువర్ ఫ్రెండ్. హౌ యూ విష్ యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ కనిపిస్తే క్లాస్లో మీరు కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఫ్రెండ్ కనిపించారు, మీరు ఫ్రెండ్ ఎలా విష్ చేస్తారు? కెన్ ఎనీబడి రెస్పాండ్ ప్లీజ్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్? Cinema, please respond. ఎలా మీ ఫ్రెండ్ కనిపించింది, నువ్వు క్లాస్లో ఎంటర్ అవ్వగానే, మీ కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే మీ ఫ్రెండ్ కనిపించింది, తను ఎలా విష్ చేస్తావు? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. సినిమా
Please respond. హాయ్ అని మెసేజ్ చేసుకుంటా మేడం. హాయ్ అని విష్ చేస్తారు. అదే మీ సార్ మేడమో కనిపించారు, అప్పుడు ఎలా విష్ చేస్తారు? గుడ్ మార్నింగ్ మేడం అని. ఎందుకు మేడం హాయ్ అని ఎందుకు చెప్పరు? చెప్తారా హాయ్ అని? చెప్పరు మేడం. అదే ఎందుకు చెప్పం? బికాస్ వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్. ఒక అఫీషియల్ అండ్ హీఈస్ ఎల్డర్ దాన్ యూ, సో దట్ ఈస్ ఫార్మల్. అలా చేయడం ఫార్మల్. నీ ఫ్రెండ్కి నువ్వు చెప్పేది ఇన్ఫార్మల్. సో కమ్యూనికేషన్లో ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో డూ యూ యాక్సెప్ట్ దిస్? అంటే మన హైయర్ అఫీషియల్స్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు, అంటే మనకన్నా ఎల్డర్ పర్సన్స్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక రకంగా వర్డ్స్ యూజ్ చేస్తాం, అండ్ ఇన్ఫార్మల్గా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఒక ఆర్డర్ అనేది వేరు డిఫరెంట్గా ఉంటుంది ఆర్డర్ అనేది. అండ్ నెక్స్ట్ ఓరల్ అండ్ రిటర్న్. కమ్యూనికేషన్లో ఓరల్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సో ఎక్స్చేంజింగ్ ఆఫ్ వ్యూస్, మన టెక్స్ట్ బుక్స్ కానీ నోవెల్స్ కానీ బుక్స్ కానీ చదువుతాం కదా, అదంతా ఏంటంటే రిటర్న్గా ఒక పర్సన్ ఐడియాస్ని తను మనతో కమ్యూనికేట్ చేశారు, ఎలా అంటే ఒక బుక్లో రాసి. సో మనం వాటిని విని దాని నుంచి ఎసెన్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్. నౌ ఓరల్ అంటే బై స్పీకింగ్. నౌ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విత్ యూ. నౌ వాట్ సినిమా she responded, ante how she communicated orally, she communicated. Sometimes I ask you to respond through a chat box, appudu em chestaru meer type chestaru, ante that is comes under written communication, and whatever I am doing is a oral communication. Next, internal and external communication. Internal and external communication means within the group internal communication. ఇప్పుడు మీరు మీ క్లాస్ ఉంది, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, సో అదొక కమ్యూనిటీ లేకపోతే ఒక గ్రూప్ అనుకుంటే మీలో మీరు కమ్యూనికేట్ చేసుకోవడం ఇంటర్నల్ అవుతుంది. అండ్ వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్, ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ ఫ్యామిలీ ఉంది, పక్క ఫ్యామిలీ ఉంది, మీరు మీ ఫ్యామిలీలో మీరు మీ ఐడియాస్ షేర్ చేసుకోవడం ఇంటర్నల్ కమ్యూనికేషన్ అయితే, మీరు పక్క వాళ్ళతో మాట్లాడడం అనేది ఎక్స్టర్నల్ అవుతుంది. అంటే విదిన్ ద లిమిటెడ్ కమ్యూనిటీలో మనం చేసుకునేది ఇంటర్నల్, అండ్ అవుట్ ఆఫ్ దాట్ చేసుకునేది ఎక్స్టర్నల్ అవుతుంది. అండ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్. అండ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, కొన్ని వర్డ్స్తో కమ్యూనికేట్ చేస్తే కొన్ని మనం సైన్స్తో కమ్యూనికేట్ చేస్తాం, కొన్ని సౌండ్స్తో కమ్యూనికేట్ చేస్తాం. సో కమ్యూనికేషన్లో 4 types. వాట్ ఆర్ దోస్ అంటే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, ఓరల్ అండ్ రిటర్న్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఫార్మల్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, హైయర్ అఫీషియల్స్ అయితే మనకంటే ఎల్డర్స్, వేర్ వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్, అప్పుడు మనం చేసే కమ్యూనికేషన్ ఫార్మల్ కమ్యూనికేషన్. వెరస్ ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్, మన ఏజ్ గ్రూప్, లేకపోతే మన నైబర్స్తో మనం చేసేటప్పుడు దెర్ ఇస్ నో ఎటిక్విట్, లేకపోతే దెర్ ఇస్ నో ఫార్మాలిటీస్ లేకుండా చాలా నార్మల్గా కామన్గా కమ్యూనికేట్ చేసుకోవడం ఇన్ఫార్మల్. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి వీ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఇలాగే వాళ్ళని ఇది చేయాలి అనేది, వీ హ్యావ్ రెస్ట్రిక్షన్స్ ఫార్మల్లో. Informal, there is no restriction. And oral and written. Oral is by speaking, written is by writing. Manki ee words lone ardham avutundi. Communicating with words is oral, communicating with writing is written. And we have internal and external communication. Within the group internal, from this group to other group, లేకపోతే ఇక్కడ నుంచి బయటికి కమ్యూనికేట్ చేయడం external. So now we are a group. So I am communicating with you, we have an internal communication. So we are discussing with some other person, that is external. And verbal and non-verbal, it is by words and with signs and gestures, body gestures nunchi gaani, signs gurinchi gaani, hand movements తో అలా చెప్పేది నాన్ వర్బల్ అవుతుంది. వర్బల్ అంటే వర్బ్ అంటే వర్డ్ మనకు తెలుసు, వర్బల్ వర్డ్స్, త్రూ వర్డ్స్. నాన్ వర్బల్ without using words. So how many types of communications we have? 4 types, that is formal, informal, oral and written, internal and external, verbal and non-verbal. Okay, so what is formal? We'll see formal versus informal communication. So formal, it is task oriented, it is people oriented. It consists mainly of work related matters. It may consist of work related as well as social messages. It is orderly and systematic as regards direction of flow. It is erratic and unsystematic as regards direction of flow.
It serves organizational needs. It serves not only organizational needs but also social needs of the people. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫార్మల్ అనేది ఇట్ ఈస్ టాస్క్ ఓరియంటెడ్. అంటే ఫార్మల్గా ఎప్పుడు కమ్యూనికేట్ అవుతామంటే మీరు మీ ప్రిన్సిపల్స్తో కానీ టీచర్స్తో కానీ ఒక ఒక పర్పస్తో మాత్రమే మీరు కమ్యూనికేట్ అవుతారు. ఫార్మల్గా ఎప్పుడు కూడా కమ్యూనికేట్ అయ్యామంటే సరదాగా మాట్లాడుకోవడానికి, చిట్ చాట్ చేసుకోవడానికి చేసేది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కానీ, ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు కానీ ఇట్ ఈస్ ఫార్మల్. అప్పుడు మనం చేసేది ఫార్మల్ అవుతుంది. అది టాస్క్ ఓరియంటెడ్ అవుతుంది. వేరస్ ఇన్ఫార్మల్ అనేది పీపుల్ ఓరియంటెడ్. వి విల్ కమ్యూనికేట్, వి విల్ జనరల్లీ షేర్ అవర్ వ్యూస్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ ఆఫ్ వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్. సో ఆ ఫార్మల్ అనగానే మనకు తెలుస్తుంది ఇట్ ఈస్ రిలేటెడ్ టు వర్క్ అవ్వచ్చు. ఏదైనా ఫార్మల్ నుంచి మనకి ఫార్మల్గా వచ్చేది ఏంటంటే ఒక టాస్క్ గురించి చెప్తాం అండ్ దాని ప్రోగ్రెస్ ఏంటనేది వి విల్ గివ్ ఫీడ్బ్యాక్ టు దెమ్. ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ అండ్ యాజ్ వెల్ as సోషల్ మెసేజెస్ కూడా, నార్మల్ మెసేజెస్ కూడా మనం చాలా ఎనీథింగ్ వి విల్ డిస్కస్. ఇన్ఫార్మల్ గ్రూప్స్లో ఏదైనా డిస్కస్ చేస్తాం. బట్ ఫార్మల్ గ్రూప్స్లో అలా కాదు. we have to follow some rules and regulations. It is orderly and systematic as regards of direction flow. ఇక్కడ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ ఛానల్ ఉండదు. అంటే మీన్ హైరార్కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మినిస్టర్ని వీళ్ళు కలిసి మాట్లాడంటే కెన్ యూ స్పీక్ డైరెక్ట్లీ త్రూ కెన్ యూ స్పీక్ విత్ దమ్ డైరెక్ట్లీ? లేదు. వీ హ్యావ్ సర్టెన్ ఛానల్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు మీట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలా మనకి హయ్యర్ అథారిటీకి మనం వెళ్తాం. అదే మనం ఇంట్లో వాళ్ళని ఎవరైనా మీట్ అవ్వాలంటే దట్ ఈస్ నథింగ్. అలాంటివి ఏమి ఉండవు. ఇన్ఫార్మల్గా వీ కెన్ గో అండ్ ఇట్ సర్వ్స్ అస్ ఆర్గనైజేషనల్ నీడ్స్. ఇదేంటంటే ఒక పర్పస్ ఉంటుంది. ఒక కంపెనీలో వర్క్ చేసామంటే కంపెనీకి సంబంధించిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అండ్ కంపెనీకి సంబంధించిన విషయాల కోసం. ఇదేంటంటే అలా కాదు. కంపెనీ విషయాలు అవ్వచ్చు, నార్మల్ విషయాలు అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ సర్వ్స్. So next, oral versus written. We have 4 types we have discussed, that is formal, informal, oral, written, verbal, non-verbal, and what is the other one? Can anyone from the participants? How many types of communications we have discussed till now? Can anyone please respond? So I'll ask Sindhu Priya. Sindhu Priya. Sindhu Priya. Yes, ma'am. Yeah, how many types of communications we have learned till now? Any types of communications నేర్చుకున్నావమ్మా ఇప్పటి వరకు? What are the 4 types of communications? I'm mentioning the number 4. So okay, it is a lot disturbance all are. Tirumala, please be in mute. Okay, now Sindhu Priya. Sindhu Priya, please respond. Now tell me, how many types of communications we have learned? Hello. Anybody can respond or raise your hand. I will ask you a question. Raise your hand. Any one of you, please raise your hand. Yeah, one responded in the chat box. 5. Can you name those 5? Can you type in the chat box?
What are those 5 types of communications we have learned? Anybody can type in the chat box. I'll see who will respond first. Your response first వస్తుందో చూస్తాను. Fastest fingers first. Anybody, it's open question to everyone. Anybody can respond. తను 5 types ఉంది కదా, ఆ ఏంటో 5 types ఎవరైనా చెప్పండి. ఇంకొక విషయం, I have given you chance, either that 5 is correct or wrong. నేను ఇప్పుడు చెప్పిన 5, తను చెప్పిన 5 points అని చెప్పింది, 5 types అని చెప్పింది కదా, అది రైట్ ఓ రాంగో కూడా చెప్పాలి. ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అవుతారో చూస్తాను. Who responds first? అది రైట్ ఆర్ రాంగ్. రాంగ్ అయితే కరెక్ట్ ఏంటి, రైట్ అయితే ఎందుకు రైట్, అండ్ రైట్ అయితే ఏంటో 5 points చెప్పాలి. టైప్ చేయాలి. మీకు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడం అనేది మేబీ సమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, బట్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Sindhu Priya responded and she said 5 types we have learned till now. And is it right or wrong? If it is right, type the 5 types. If it is wrong, yeah, Naveen, now you respond, Naveen. How many types are there? అంటే మనం ఇప్పటి వరకు కమ్యూనికేషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. She said 5. Sindhu Priya said 5. So anybody else can respond. So I'll ask you, who else are there in this? Mahi. Who is Mahi? Mahi, is it correct, Mahi? What she said is correct. She said 5. Is it correct? Please respond. You can type in the chat box. After this, we have already discussed about formal and informal kada, and we will discuss the next type. After this answer, we will discuss about the next one. So no response from anyone. You can unmute and you can say, Cinema. Yeah, we have Sridhar, Rupa. Rupa. Either you can type in the chat box or you can speak. What she said, 5 types. Is it correct? Please, any one of you respond, either by speaking or by typing. Hello, ma'am. Yeah. Who is that? Who is that? Jaipal. Who is speaking? Naveen. Who is that? Somebody unmuted and started speaking. You can continue. Hello, ma'am. Mahi. Mahi, answer. Mahi, answer this. Sindhu Priya said there are 5 types of communications we have discussed before. Is it correct?
So I'll show you that. Sindhu Priya, once look at this slide. How many types are there, Sindhu Priya? Sindhu? Hello, ma'am. Yeah, Hari Prasad. Someone. Four. Yes, yeah, I have shown this 4. Now you said 4. Okay. So we have discussed about formal and informal. Now we are discussing about oral versus written. Oral means by talking, and written means రీడింగ్ అండ్ రైటింగ్ ఆల్సో. ఎందుకంటే మనం రాసిందే మనం చదువుతాం కాబట్టి రీడింగ్ ఆల్సో కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్, రైటింగ్ ఆల్సో కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. వెరస్ ఓరల్ మీన్స్ టాకింగ్ అండ్ లిస్నింగ్. చెప్పిందే వింటాం కాబట్టి టాకింగ్ అండ్ లిస్నింగ్ కమ్స్ అండర్ ఓరల్, అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ కమ్స్ అండర్ రిటర్న్. అంటే 2 కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. నెక్స్ట్ జనరల్లీ ఓరల్ అనేది ఇన్ఫార్మల్ అండ్ రిటర్న్ అనేది ఫార్మల్ అండ్ లెస్ అంబిగ్యూస్. అంబిగ్యూస్ అంటే డిఫరెంట్ వ్యూస్ ఇవ్వకుండా డైరెక్ట్గా టు ద పాయింట్ ఉండేది రిటర్న్ కమ్యూనికేషన్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఐ లాస్ట్ క్వశ్చన్ అట్ లాస్ట్. ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఇన్ఫార్మల్ వస్తే, రిటర్న్ కమ్యూనికేషన్ ఆల్వేస్ ఇస్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్, టాకింగ్ అండ్ లిసనింగ్ ఆర్ ఓరల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది తొందరగా వస్తుంది, ఎందుకంటే విన్న వెంటనే మనం రెస్పాండ్ అవుతాం. రీడింగ్ అండ్ రైటింగ్లో అనేది మనం అంత తొందరగా రెస్పాండ్ అవ్వు. ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా ఫీడ్బ్యాక్ రీచ్ అవడం అనేది డిలే అవుతుంది. అండ్ ఓరల్ కమ్యూనికేషన్ ఫ్లెక్సిబుల్ అండ్ ఫాస్టర్. ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ వేర్ ఇస్ కమింగ్ టు రిటర్న్ కమ్యూనికేషన్, ఇట్ ఇస్ రిజిడ్, స్లో అండ్ ఎలాబరేట్. స్లోగా ఉంటుంది రిటర్న్ కమ్యూనికేషన్ అనేది. యు నో దట్ మనం మాట్లాడుకుంటున్నామంటే వెంటనే వి కెన్ రెస్పాండ్. ఇప్పుడు ఏదర్ పోస్ట్లో రాసి పంపించింది అయినా, ఏదర్ యూ టైప్ అండ్ సెండ్ ఎ మెసేజ్ త్రూ ఇంటర్నెట్, ఏదైనా కూడా ఏమవుతుందంటే ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్. బట్ వేరస్ ఓరల్ అనేది తొందరగా రీచ్ అవుతుంది. సో అయితే ఒకటి, ఓరల్కి నో పర్మనెంట్ రికార్డ్. మనం మాట్లాడుకున్నది దాన్ని అంటే వైల్ వీఆర్ స్పీకింగ్ దానికంటూ ఒక పర్మనెంట్ రికార్డ్ ఏమి ఉండదు. యూఆర్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్. అదే నువ్వు మీ ఫ్రెండ్తో రిటర్న్ కమ్యూనికేషన్ చేసావు అనుకో, ఏదర్ లెటర్ రాసో లేకపోతే ఒక మెసేజ్ పంపించో, అంటే యూ హ్యావ్ అ ప్రూఫ్ విత్ దట్. అంటే ఆ రిటర్న్ ఫార్మేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ ప్రూఫ్ ఫర్ యువర్ కమ్యూనికేషన్. బట్ వేర్ ఇస్ కమింగ్ టు ఓరల్ అనేది రికార్డ్ అనేది పర్మనెంట్ రికార్డ్ ఉండదు. And of course nowadays we are getting oral communication also permanent record. Ela ante while we are speaking through the phone we can record it, so you'll get a record. And suitable for short messages. Reading oral communication is suitable for short messages, and written communication is suitable for lengthy and organized messages. Oral communication is economical and less cost. It can వీడియో మళ్ళీ చూస్తే ఒకటే ఆన్లో ఉంది, మైక్ ఒకటే ఆన్లో ఉంది. oral communication is economical ante koncham cheaper, and whereas written communication is expensive and stable. Ante permanent record untadi kabatti that is a stable one, and this is oral communication is not much expensive. And oral communication face to face constancies, groups meeting, telephone or examples. So దీనికి ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి ఎదురు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం, గ్రూప్ మీటింగ్స్ కానీ, టెలిఫోన్ కాన్వర్జేషన్ కానీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి రిటర్న్ కమ్యూనికేషన్, లెటర్స్, మెమోస్, హ్యాండ్ బుక్స్, మాన్యువల్స్, రిపోర్ట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఏదైనా మనం రాసే లెటర్, మనం టైప్ చేసే టెక్స్ట్ మెసేజ్, ఎవ్రీథింగ్, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రిటర్న్ కమ్యూనికేషన్. And oral communication is the only thing what we communicate with using our voice. So are you clear regarding this? Ippuraku clear ga undamma meeku?
So we have 4 types of communications, that is formal, informal, oral and written, and we have verbal and non-verbal. And what is the other one? Hello? Hello? Am I audible? వినిపిస్తుందమ్మా అందరికి? Yeah, okay. And next one is internal and external. We have 4. Formal, informal, oral, written, internal and external, and verbal and non-verbal. We have these 4 types of communications. Okay. First, formal and informal. Now we are discussing about oral and written. We'll see the next one. So internal and external. Children, internal and external. Next one is internal and external. We are discussing about the third type of communication. Is communication between members of the same organization is internal. It is between the organization and other organizations or individuals. సో చూడండి ఇక్కడ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే మన కంపెనీలో మనకి జరిగేవి మీటింగ్స్, ట్రైనింగ్స్, ఇంట్రానెట్, ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్, ఫోన్ కాల్స్, స్లాక్ అంటే మన కంపెనీస్లో మనం కమ్యూనికేట్ చేసేది. దిస్ ఇస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే out of your group. So external communications press releases, public speaking, content marketing, thought leadership, conference attendance, advertising, email marketing. This is a common thing. Events, video, webinars, social media, websites, internal content, job review sites, employee advocacy. All these things are group things. And we have internal communication and external communication. Within the group is internal, and with other groups is external. So do you understand this? So after this, what is the next one? We have discussed about formal and informal communication, and oral and written communication, internal and external communication. And the next one is verbal and non-verbal communications. Verbal means through words. Non-verbal means by the pictures to convey cheyachu, and with the signs, body language also. మనకి పోస్టర్ మేకింగ్ ఉంటుంది కదా, పోస్టర్స్ లో కొన్ని దగ్గర ఏం చేస్తారంటే వర్డ్స్ లేకుండా కొన్ని పిక్చర్స్ తోనే పోస్టర్స్ చేస్తారు. దట్ ఈస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. So another type is verbal and non-verbal. So communication by word, mouth, or piece of writing. Verbal communication deals with the use of spoken language to transmit information. It refers to the uses of sounds and language to relay messages. ఇక్కడ ఏంటంటే సౌండ్స్ తో మనం కమ్యూనికేట్ అవుతాం. ఇది రాసేది కూడా వర్డ్స్ రాస్తాం, మాట్లాడేది కూడా కొన్ని వర్డ్స్, సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. దట్ ఈస్ వర్బల్ కమ్యూనికేషన్. అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఏదో బై పిక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే బాడీ సైన్స్ తో కానీ కమ్యూనికేట్ చేస్తే దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. సో వర్డ్లెస్ మెసేజెస్. సో వర్బల్ is messages with words by producing sounds, and non-verbal is wordless messages. Words అనేవి ఉండవు అందులో. That is non-verbal. So communication media.
వర్బల్ కమ్యూనికేషన్స్ని ఎలా ప్రజెంట్ చేస్తాం? నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే వర్డ్స్ని ఎలా చెప్తాం? ఐదర్ మాట్లాడి చెప్తాం లేదా రాసి చెప్తాం. ఓరల్ వచ్చేటప్పటికి స్పీకింగ్ అండ్ లిసనింగ్, రిటర్న్ వచ్చేటప్పటికి రైటింగ్ అండ్ రీడింగ్. నాన్ వర్బల్ ఏం వస్తాయి? నాన్ వర్బల్లో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, బాడీ గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాక్సిమిటీ, టచ్, పర్సనల్ అపీరెన్స్, సైలెన్స్, అండ్ ఆల్సో మనం డ్రా చేసే పిక్చర్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ పిక్చర్స్, ఆర్ట్, అది కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషనే. వర్బల్ కమ్యూనికేషన్ ఏ వీడియోలో పెడతామంటే ఓరల్ అండ్ రిటర్న్. నాన్ వర్బల్ వచ్చేటప్పటికి ఆల్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేటింగ్ మీడియాస్. సో ద నీడ్ ఫర్ కమ్యూనికేషన్, ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? ఫస్ట్ థింగ్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? వై వీఆర్ లెర్నింగ్ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్, వై వీ హ్యావ్ టు మాస్టర్ ద స్కిల్? ఎందుకంటే చాలా థింగ్స్లో ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వీఆర్ ల్యాకింగ్ మెనీ థింగ్స్. వీ హ్యావ్ డెవలప్డ్ వెరీ వెల్. గ్లోబలైజేషన్ అంటున్నాం, వీఆర్ అంటే ద హోల్ యూనివర్స్, అంటే ఒక హోల్ వరల్డ్ as one umbrella అని చెప్తాం. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఎ లాట్. సో డెవలపింగ్ అవుతున్నాము అంటే వాట్ మేక్స్ అస్ డెవలప్ అంటే కమ్యూనికేషన్ మేక్స్ అస్ డెవలప్. We are through proper channels we are developing ourselves with the help of communication. So communication అనేది లేకపోతే we can't imagine our day. Like oxygen is important for survival and communication is also important for survival. ఎంత ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం సర్వైవ్ అవ్వడానికి, how it plays a vital role, and communication is also like that. So that we need to communicate. Without the communication we can't survive a single day. So can we imagine ourselves without having oxygen for a day? The same way communication also. So అయితే అలాంటి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి. why ప్రాపర్ కమ్యూనికేషన్? ఎందుకంటే అవర్ ఐడియాస్ ఏమైతే ఉన్నాయో క్లియర్గా it should receive to the receiver. We need perfect feedback from them. So why we communicate ante to change behavior, to get action, and to get and give information, to persuade అంటే ఒప్పించడానికి. ఒక మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి పర్సన్స్ని ఒప్పించడానికి పర్సాడింగ్ అండ్ డిసైడింగ్ అని అంటారు. టు ఎన్ష్యూర్ అండర్స్టాండింగ్, we communicate to change behavior in the sense మన ఐడియాస్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకోవడానికి అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ వ్యూస్ అండ్ sometimes to give information, sometimes to accept others with your views. మీ వ్యూస్తో అదర్స్ని ఏకీభవించేలా అంటే మీ వ్యూస్ని వాళ్ళు ఒప్పుకునేలా చేయాలంటే the way you speak makes them be with you. అంటే they'll come with you, they'll accept with you only when they understand your information and whatever view, information in the sense whatever you wanted to exchange, they should accept you. అది మీ మాట ఒప్పుకోవాలి అంటే ఒప్పుకునే విధంగా మనం మాట్లాడాలి ఫస్ట్. సో అది ఎప్పుడు అవుతుందంటే విత్ ద పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ కెన్ మేక్ దమ్ యాక్సెప్ట్ అవర్, మన దాన్ని వాళ్ళు ఒప్పుకునేలాగా చేయగలం. సో ఇవాళ కొన్ని చూద్దాం. ఇవాళ కొన్ని ఇంగ్లీష్ అట్ వేరియస్ ప్లేసెస్ అనుకున్నాం కదా. సో స్టిల్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్ కమ్యూనికేషన్, వై ఇట్ ఈస్ నీడెడ్
and what is the meaning of communication, and types of communications we have discussed, and why it is needed also we discussed. Now we'll see about some common places, communicate regular places to them: banks, post offices, railway stations, and what are the things will happen in these three places, and how we need to communicate with each other. ఆ పర్టికులర్ ప్లేసెస్లో జరిగే యాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ ఏంటి, అండ్ మనం ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. సో ఇక్కడ we will discuss about this. First we will discuss orally, then I will share the screen. So we have seen banks, post office and railway stations. Am I right? Three places గురించి మనం చెప్పుకున్నాం: బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్స్. సో కెన్ ఎనీవన్ టెల్ దట్ బ్యాంక్స్ లో ఏం జరుగుతుంది, పోస్ట్ ఆఫీసెస్ లో ఏం యాక్షన్స్ జరుగుతాయి, రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటుంది? జైపాల్ మేడం చెప్పండి మేడం. బ్యాంక్స్ లో ఏం జరుగుతుంది, బ్యాంక్స్ లో ఎలా ఏం జరుగుతుంది? మేడం మీ వాయిస్ అక్రమంగా వినిపించలేదు మేడం, నెట్వర్క్ ప్రాబ్లం మేడం. ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పాలనుకుంటే ఎట్టయినా చెప్పొచ్చు పొల్ల. సో రూపా, కెన్ యూ అన్మ్యూట్? సో మనకి బ్యాంక్స్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి? మీరందరూ బ్యాంక్స్కి వెళ్ళే ఉంటారు అండ్ యూ నో అబౌట్ ద ట్రాన్సాక్షన్స్. మనకు ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది తెలిస్తే వీ కెన్ డెవలప్ కమ్యూనికేషన్, కాన్వర్సేషన్ బిల్డప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ద ట్రాన్సాక్షన్స్, వాట్ వుడ్ టేక్ ప్లేస్ అట్ బ్యాంక్స్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని. అండ్ రూపా వెరీ గుడ్ రూపా. బ్యాంక్స్ లో జరిగే ఏమేం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, బ్యాంక్ లో ఏమేమి ఉంటాయి? బ్యాంక్ లో మనీ డ్రా చేస్తాం మేడం. యా వెరీ గుడ్, బ్యాంక్ లో డ్రా చేస్తాం. ఇంకా బ్యాంక్ లో ఓన్లీ మనీ డ్రా ఒకటే చేస్తామా? ఇంకా అక్కడ పర్సన్స్ ఎవరెవరు ఉంటారు, బ్యాంక్స్ లో పర్సన్స్ ఎవరెవరు ఉంటారు? బ్యాంక్ లో పర్సన్స్, బ్యాంక్ లో ఉండే పర్సన్స్ ఎవరెవరు? బ్యాంక్ లో ఎవరెవరు ఉంటారు, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? ఎవరైనా బ్యాంక్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవచ్చు. యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ వెన్ యూ వెంట్. రూపా వెరీ గుడ్. రూపా క్యాషియర్ మ్యామ్. వెరీ గుడ్. క్యాషియర్ మేనేజర్ యా మేనేజర్, క్యాషియర్, వెరీ గుడ్. స్టాఫ్ మెంబర్స్ ఉంటారు మ్యామ్. యా స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, వెరీ గుడ్. So what she said is correct. We have cashier ఉంటారు, మేనేజర్ ఉంటారు, అదర్ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, వెరీ గుడ్. సో నువ్వు ఎప్పుడైనా బ్యాంక్ ఇలా, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ బ్యాంక్? రూపా, నువ్వు ఎప్పుడైనా బ్యాంక్ కి విజిట్ చేసావా? నో మ్యామ్. నో. ఏటీఎం? So how do you know that we have cashier, manager, other staff members ఉంటారు అని? How do you know then? If you never visited a bank, how do you know these things? Okay, Rupa, claps to you. You have said three things that you have seen. That is cashier, manager, and other staff members. Okay, Rupa, thank you for your participation, and we will ask other participant.
Yeah, we will involve other participant here. Yeah, Sindhupriya already responded. Naveen. Teja Sagar. Teja Sagar. మేడం చెప్పండి. Yeah, please. Tell me, తను ఒక 3 persons గురించి చెప్పింది bank లో. So you tell about more things about the bank. Conversation ఎలా ఉంటుంది cashier కి ఒక person కి మధ్యలో? నార్మల్ జనరల్ గా కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? జనరల్ కాన్వర్సేషన్. బ్యాంకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్యాషియర్ ఉంటారన్నారు. ఆల్రెడీ ఒకరు చెప్పారు వి విల్ డిపాజిట్ మనీ అని. వి విల్ విత్డ్రా మనీ, వి విల్ డిపాజిట్ మనీ. ఈ 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని చెప్పారు. అండ్ వన్ మోర్ రూపా యాడెడ్ దట్ మనకి అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ చెప్పింది తను. వి హ్యావ్ క్యాషియర్ అండ్ మేనేజర్ అండ్ అదర్ స్టాఫ్. సో అప్ టు హియర్ ఇట్ ఈస్ ఓకే. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాంక్స్? మనకి ఏంటంటే అక్కడ కాన్వర్సేషన్ ఎలా బిల్డప్ చేస్తామంటే అక్కడ జనరల్గా జరిగే విషయాల్ని వి విల్ డిస్కస్. ఏదైతే జనరల్గా డిస్కషన్ చేస్తామో వి విల్ పుట్ దమ్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ అంతే. కమ్యూనికేటింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఇన్ ఇంగ్లీష్ అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్ దాన్ని we discuss first and then we will translate them in English. That is the only thing. Now, Teja Sagar, please respond. So we will deposit money, we will withdraw money, and we will send DDs, checks. Alanti kuda checks cash cheskuntam, DDs send chestam. Yeah, Teja Sagar is responding. Yeah. He's saying something. సో ఇక్కడ కమ్యూనికేషన్ లో ఒక బ్యారియర్ ఏంటది? నెట్వర్క్ మనకి. సో హీఈస్ ట్రైయింగ్ టు రెస్పాండ్. సో దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ బ్యారియర్స్. చూసారు ఇక్కడ నెట్వర్క్ బ్యారియర్ ఇక్కడ. సో పూర్ సిగ్నల్ ఉండడం వల్ల హీఈస్ అనేబుల్ టు, దో హీ స్పీకింగ్ వీఆర్ అనేబుల్ టు రిసీవ్ దట్. సో సెండర్ పంపించింది, రిసీవర్ రిసీవ్ చేసుకున్నాక డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాపర్ ఛానల్ ఉండాలని మనం కదా, కమ్యూనికేషన్ ఛానల్ షుడ్ బి పర్ఫెక్ట్ అని. So this communication channel has barrier that poor signal strength baaledu, network signal strength baaledu, so that whatever he is trying to convey, we are unable to get that. So this is one type of barrier. Chusara communication barrier ela vachindo? Have you noticed this? So shall we ask Sridhar. So okay, we will discuss about railway station. Railway station lo em untundi chudandi. Can you tell me the words? Railway station lo em untayi and how the process. So bank gurinchi koncham discuss cheskunnam kada. Now we'll discuss about railway station. So who will take this ఛాన్స్? ఈ టర్న్ ఎవరు తీసుకుంటారు? సో ఎనీవన్ ఆఫ్ యూ ప్లీజ్. రైల్వే స్టేషన్స్ లో ఎలా ఉంటుంది, ఎవరు ఉంటారు? రూపా అగైన్. రూపా ప్లీజ్. మ్యామ్, రైల్వే స్టేషన్ లో ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే రైల్వే స్టేషన్ లో ఏమేమి ఉంటాయి అవి చెప్పు. రైల్వే స్టేషన్కి ఎవరైన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడలో పార్టిసిపెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ మీ హ్యావ్ విజిటెడ్ రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ లో నువ్వేం అబ్జర్వ్ చేసావు? ఉంటారు. యా, వెరీ గుడ్. స్టేషన్ లో ఉన్న అన్ని థింగ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్.
రైల్వే స్టేషన్లో ఏమేమి కనిపిస్తాయని చెప్పొచ్చు. What are the things you have observed at railway station? హలో, స్టేషన్లో ఏం చూస్తారు, ఏమేమి కనిపిస్తాయని? శ్రీధర్, విల్ యూ? హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ మా. హాయ్ శ్రీధర్. స్టేషన్లో అండ్ పీపుల్, వెరీ గుడ్. వి అబ్జర్వ్ పీపుల్. ఆ పీపుల్ ని రైల్వే స్టేషన్ లోనే పీపుల్ ఏమంటాం? ప్యాసింజర్స్ అంటాం. వాట్ వి కాల్ అవును మేడం. ప్యాసింజర్స్. ఇంకా వెరీ గుడ్ శ్రీధర్. Yes, Sridhar, continue. Sridhar, please continue. ఓకే, ప్యాసింజర్స్ ఉంటారు. ఇంకా ప్యాసింజర్స్, ఇంకా మనకు కావాల్సింది అంటే ట్రైన్ ఉంటాయి మేడం. ట్రైన్స్, యా. అంటే ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ అని టైమ్స్ ఉంటాయి మేడం. టైప్స్ ఆఫ్ ట్రైన్స్ వి హావ్. వెరీ గుడ్. అంటే మా కావాల్సిన విలేజ్ కి వైజాగ్ కానీ హైదరాబాద్ కావాలి. ఓకే, ఇంకా నువ్వు టికెట్ తీసుకోవాలంటే టికెట్ ఎక్కడ తీసుకుంటావు? అంటే మన లోపల ఉంటాడు మేడం, మామూలు ఎడ్యుకేట్ చేస్తుంటాడు. అంటే టికెట్ మన మనీ ఇచ్చి. యా, దట్ ఈస్ టికెట్ కౌంటర్. ఓకే, టికెట్ కౌంటర్ ఉంటుంది, మనీ ఇచ్చి తీసుకుంటాం. సో ఎవరికి మనీ ఇస్తావు టికెట్ కౌంటర్ దగ్గర? నీతో పాటు ఉన్న ప్యాసింజర్కి ఇస్తావా డబ్బులు టికెట్ కోసం? ఎవరికి ఇస్తావు టికెట్ కావాలంటే డబ్బులు? మనీ యుల్ గివ్ టు హూమ్? యుల్ గివ్ ద మనీ? శ్రీధర్, ప్లీజ్ రెస్పాండ్. యు ఆర్ స్పీకింగ్ గుడ్. ఎస్, ఎవరికి ఇస్తావు మనీ? అండ్ వేర్ డూ యూ కలెక్ట్ టికెట్ ఫ్రమ్? సో ఎనీబడి కెన్. సో మేబీ శ్రీధర్ హ్యాస్ Sridhar, respond. Okay, Sandhya, please unmute and tell me that స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో ఏమేమి కనిపిస్తాయి, ఏమేమి ఉంటాయి? మేడం, స్టేషన్ లో ఏమేమి కనిపిస్తాయి? టికెట్ తీసుకుంటే టీసీ అంటారా మేడం? ఇప్పుడు మన టికెట్ తీసుకుని టీసీ అంటే మామూలుగా టికెట్ మేడం వాళ్ళు టీసీ అని అంటారు కదా. Those are ticket collectors. Ticket collectors are different. టికెట్ కౌంటర్ లో టికెట్ ఇచ్చేవాళ్ళు వేరు. కౌంటర్ ఇచ్చేవాళ్ళు మీరు అడిగింది? యా, కౌంటర్ లో ఇచ్చేవాళ్ళు. ఓకే మ్యామ్, ఐఎమ్ సారీ మ్యామ్, రాంగ్ ఆన్సర్. కౌంటర్ లో టికెట్ ఇచ్చేది టికెట్ బుకింగ్ క్లర్క్ అంటాం. టికెట్ క్లర్క్, సమ్ క్లర్క్ ఇస్తారు అండ్ ప్యాసింజర్ తీసుకుంటారు. అండ్ రైల్వే స్టేషన్ లో టికెట్ చెక్ చేసేవాళ్ళు టికెట్ కలెక్టర్స్ అంటారు. అదే ట్రైన్ లో టికెట్ ఎగ్జామిన్ చేస్తారు కదా, మనకి ట్రైన్ లో టికెట్ ఎగ్జామిన్ చేస్తారా? వాళ్ళ ట్రైన్ లో మనం టికెట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. వాళ్ళని ఏమంటారు? ట్రైన్ లో చెకింగ్ చేస్తారు మేడం, మా టికెట్ వాళ్ళని ఏమంటారు? స్క్వాడ్ అంటారు మేడం. స్క్వాడ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ టిటిఈ అంటాం. వాళ్ళని ఏమంటాం? టిటిఈ అంటాం. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ టిటిఈ అంటే. టీసీ అండ్ టిటిఈ మనకి ఇద్దరు ఉంటారు. మనం ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు చెక్ చేసేవాళ్ళు టిటిఈ, ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్. అండ్ రైల్వే స్టేషన్ లో మనం దిగాక టికెట్ ఉందా లేదో కలెక్ట్ చేసుకుంటారు, దట్ ఈస్ టికెట్ కలెక్టర్. సో 2 different persons. Hello.
TTE ఒకళ్ళు, TC ఒకళ్ళు, and we have station master, and we have ticket clerk ఉంటారు ticket booking counter దగ్గర, and we will collect a ticket from them. సో అది ఒక ఇప్పుడు నేను జైపాల్ ఓకే, హరిప్రసాద్ మేడం చెప్పండి మేడం. జైపాల్, వెరీ గుడ్. జైపాల్, ఇప్పుడు నువ్వు టికెట్ బుకింగ్ క్లర్క్, టికెట్ దగ్గర క్లర్క్వి, అండ్ విల్ ఆస్క్ శ్రీధర్ ప్యాసింజర్. ఓకే, శ్రీధర్ అండ్ మీరిద్దరు ఎలా కాన్వర్సేషన్ ఉంటుందో చూడండి. శ్రీధర్ ఈజ్ ఆస్కింగ్ అ టికెట్ టు యూ. శ్రీధర్ శ్రీధర్ ఏమో తిరుపతి వెళ్తున్నాడు. శ్రీధర్ ఈస్ గోయింగ్ టు శ్రీధర్. ఓకే, ఫస్ట్ నేను కాంటెక్స్ట్ చెప్తాను వినండి. శ్రీధర్ ఏమో తిరుపతి వెళ్తున్నాడు. సో హీ హాస్ టు టికెట్ కోసం వెళ్తున్నాడు. అలాగే పక్కన ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది, టికెట్ కమ్ ఎంక్వైరీ కౌంటర్. ఆ ఎంక్వైరీ కౌంటర్లో తను ఎంక్వైరీ చేయాలి. సో టికెట్ కలెక్టర్ వచ్చేసి బుకింగ్ క్లర్క్ వచ్చేసి మనకి జైపాల్, టికెట్ బుకింగ్ క్లర్క్ వచ్చి జైపాల్. అండ్ వేర్ ఇస్ జైపాల్? ఎస్ మ్యామ్. ఓకే, శ్రీధర్ వచ్చేసి మనకి ప్యాసింజర్. ఓకేనా? ఇంకా ఎంక్వైరీ కౌంటర్ కూడా పెడదాం పక్కనే. మన రైల్వే స్టేషన్ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది కదా. సో ఎంక్వైరీ కౌంటర్లో ఎవరు వస్తారు? ఎంక్వైరీ కౌంటర్. ఓకే, తేజ, విల్ యూ బి? తేజ సాగర్. ఎస్ మ్యామ్. యా, అయితే ఇప్పుడు మనకి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఒక ప్యాసింజర్, ఒకళ్ళేమో బుక్ టికెట్ క్లర్క్, ఇంకొకరేమో ఎంక్వైరీ కౌంటర్. ఎంక్వైరీ కౌంటర్లో ఉండే పర్సన్. సో ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కదా. సో శ్రీధర్ నువ్వేమో క్లర్క్ దగ్గర వెళ్ళి టికెట్ తీసుకోవాలి, తిరుపతికి టికెట్ తీసుకోవాలి. తిరుపతి టికెట్ తీసుకోవడానికి ముందు నువ్వేం చేస్తావు అంటే తేజసాగర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తావు. ట్రైన్ ఏమో ఉన్నాయి, ఏం లేవు అనేది ఎంక్వైరీ చేస్తావు. ఓకేనా? సో ఇప్పుడు శ్రీధర్ అండ్ తేజ ఎలా మాట్లాడుకుంటారు మీరిద్దరు? మీరు జనరల్గా ఎలా మాట్లాడతారు? ఒక టికెట్ కౌంటర్కి వెళ్తే, ఒక ఎంక్వైరీ కౌంటర్కి వెళ్తే ఎలా మాట్లాడతారో అలా చేయండి. తేజ ఈజ్ అట్ ఎంక్వైరీ కౌంటర్ అండ్ శ్రీధర్ ప్యాసింజర్ అన్నమాట. ప్యాసింజర్ వచ్చి ఎంక్వైరీ కౌంటర్లో ఎలా అడుగుతాడు? Navin, please be in mute, Nana. Yeah. Except Teja, Sridhar, and who is that ticket counter? Where is that our clerk? Sridhar and Teja. First. శ్రీధర్ అండ్ తేజ తప్పించి మిగతా అందరూ మ్యూట్ లో ఉంటారు. శ్రీధర్ అండ్ తేజ అన్మ్యూట్ చేసుకొని మిగతా అందరూ మ్యూట్ లో ఉండండి. సో శ్రీధర్, నువ్వు ఒక ప్యాసింజర్వి వెళ్ళి కౌంటర్లో అడుగుతున్నావు, తిరుపతి వెళ్ళాలి నువ్వు. ఓకే, నేనే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్నాను, నాతో మాట్లాడు శ్రీధర్. పోనీ నేనే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్నాను. శ్రీధర్, నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతావో అడుగు. నీకు ట్రైన్ కి సంబంధించి, తిరుపతికి వెళ్ళే ట్రైన్ కి సంబంధించి నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతావో అడుగు. Sridhar, please. But he's trying to speak something.
పాపం తనకి శ్రీధర్కి కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో రూపా, విల్ యూ జాయిన్ ఇన్ దిస్? రూపా, సో రూపా, మ్యామ్ యా వెరీ గుడ్ రూపా. నేను ఎంక్వైరీ కౌంటర్లో ఉన్నాను అండ్ యువర్ ప్యాసింజర్ ట్రావెలింగ్ టు తిరుపతి. సో నీకు ట్రైన్ ఎంక్వైరీ కావాలి, నన్ను ఎలా అడుగుతావు? నన్ను క్వశ్చన్ చేయి. జనరల్గా నేను ఒక ఎంక్వైరీ కౌంటర్లో ఉన్నాను, యు ఆర్ ఎ ప్యాసింజర్. సో నన్ను ఎలా అడుగుతావు? క్వశ్చన్స్ అడుగు. జనరల్గా నువ్వైతే రైల్వే స్టేషన్లో ఏమేమి అడుగుతావు? నీకు తిరుపతికి వెళ్తున్నావు నువ్వు, నీకు ఏ ట్రైన్స్ ఉన్నాయో తెలియదు, ట్రైన్ ఫేర్ ఎంతో తెలీదు. సో నన్ను అడిగి తెలుసుకోవాలి, ఎలా అడుగుతావు? రూపా ఇస్ నాట్ దేర్ ఇన్ ద కాల్. సీనమ్మా, సీనమ్మా, హలో. ఎనీబడి కెన్ వాలంటీర్లీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్యాసింజర్ అయ్యి క్వశ్చన్స్ అడగచ్చు. ఎవరికైతే సిగ్నల్ బాగుందో వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్స్ అడగండి. హలో. సో జనరల్గా అవి మనం ఏమి కాన్వర్స్ చేసుకుంటున్నామో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుందాం. సో బుకింగ్ క్లర్క్కి వన్ ఆఫ్ యూ ప్లీజ్ రెస్పాండ్. పోనీ అట్లీస్ట్ మీ క్వశ్చన్స్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. యూ కెన్ టైప్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్లో మీరు ఎలా కాన్వర్స్ చేస్తారో క్వశ్చన్స్ అయినా టైప్ చేయండి. మేబీ స్పీకింగ్ అనేది ప్రాబ్లం అవ్వచ్చు, మేబీ నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేకపోవచ్చు, బట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ మీ. ఓరల్ కాదు, రిటర్న్ కమ్యూనికేషన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నౌ. So we have barriers in oral communication so that we can communicate. You can communicate by written also. You can communicate with written communication. Sinama, will you speak? Sinama? ఈరోజు అలా అయితే మనం కమ్యూనికేషన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ నేర్చుకుంటున్నాం కదా. సో ఏం క్వెరీస్ ఉంటాయి, క్వశ్చన్స్ ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. యూ కెన్ ఒక్కొక్క క్వశ్చన్ అయినా అడగండి. మీరే ఒక ప్యాసింజర్ అయితే ఎంక్వైరీ కౌంటర్లో మీరు తిరుపతికి వెళ్ళాలి. సో ఏమేమి అడుగుతారు? అట్లీస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ అయినా అడగండి. యూ కెన్ ఆస్క్ లైక్ దట్ ఆల్సో. If you're unable to speak, at least you can type in the chat box. Chat box lo type cheyandi. హలో, మనం వినిపిస్తుందా నేను చెప్పేది? వినిపిస్తుందమ్మా నేను చెప్పేది? హలో, నేను చెప్పేది వినిపిస్తుందా అమ్మా అందరికీ? సార్ గంగాధర్ సార్,
Am I audible? హలో, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. నేను చెప్పేది వినిపిస్తుందా లేదా అందరికీ? హలో 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 సార్, గంగాధర్ సార్. హలో, మా వినిపిస్తుందా అందరికీ? హలో గంగాధర్ సార్. ఎస్ మ్యామ్, యు ఆర్ ఆడిబుల్. Okay, మీరు sir. కంటిన్యూ చేయొచ్చు క్లాస్. Okay, sir. Thank you, sir. Because ma'am. nobody is responding. I got a doubt. రైట్ మ్యామ్, స్టూడెంట్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, బట్ వాళ్ళంతా క్లాస్ లో ఉన్నారు. మీ వాయిస్ కూడా వినిపిస్తుంది. Okay, sir. Thank you, sir. ఓకే మ్యామ్. Thank you, sir. ఓకే. మనం జనరల్‌గా ఏం క్వెరీస్ అడుగుతామంటే, ఎంక్వైరీ కౌంటర్‌లో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి? ఏ టైంకి ట్రైన్ ఉంది? వాట్ ఈస్ ద ఫేర్? ట్రైన్ కాస్ట్, ట్రైన్‌కి టికెట్ కాస్ట్ ఎంత? అండ్ వాట్ ఆర్ ద ఎక్స్‌ప్రెసెస్ అవైలబుల్? వాట్ ఆర్ ద సూపర్ ఫాస్ట్ అవైలబుల్? వాట్ ఆర్ ద ప్యాసింజర్స్ అవైలబుల్ ఎట్ ద స్టేషన్? టు తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ వైజాగ్ టు తిరుపతి ఏ ట్రైన్స్ ఉన్నాయి అని నేను ఎంక్వైరీలో అడుగుతాను. ఏ టైంకి ట్రైన్స్ ఉన్నాయి? జనరల్‌గా మీరైనా ఇవే అడుగుతారు కదా! So this is the conversation between a person who is inquiring about the train and the person who is giving the details. And అలాగే టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేటప్పటికి మనం టికెట్ కౌంటర్ దగ్గర మనం చెప్తాం. అండ్ ఫర్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ అ కాన్వర్జేషన్. సో జనరల్‌గా పాసెంజర్‌కి వీళ్ళకి మధ్య కాన్వర్జేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే, ఒకటి టికెట్ ఎంక్వైరీ దగ్గర వెన్ యూ ఆర్ టేకింగ్ టికెట్ ఆర్ యూ ఆర్ రిజర్వింగ్ ద టికెట్. So we have different queries at that time. So we'll see a conversation at the bank and at the railway station now. So we have banks, post office and railway stations. Different మనం ఈ రోజు how to communicate at these places. సో ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏముంటది? బ్యాంకింగ్‌లో మనకి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. We have customers, suppliers, stakeholders, manager, client, employees and board of directors. Bankers' experiences on banking communication enhances banking systems. సో ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ పర్సన్స్‌తో జరుగుతది. బ్యాంకింగ్ అనేది ఇండివిడ్యువల్ పర్సన్‌తో జరుగుతది, కంపెనీస్‌తో జరుగుతాయి. అండ్ వి హ్యావ్ అదర్ బ్యాంక్స్‌తో జరుగుతుంది. అండ్ ఫర్ డిపాజిటింగ్ మనీ అండ్ ఫర్ విత్‌డ్రాయింగ్ మనీ అండ్ ఫర్ డీడీస్, చెక్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్‌తో చాలా యాక్టివిటీస్ జరుగుతాయి పర్ డేకొచ్చి ఒక బ్యాంక్‌లో. సో ఇప్పుడైతే మనకి వి హావ్ డిఫరెంట్ ఛానెల్స్. అంటే పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలని వి హావ్ ఏటీఎమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు బ్యాంక్‌కెళ్తే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రష్ అన్నమాట. క్రౌడెడ్‌గా ఉండేది. ఎందుకంటే బికాజ్ పర్సన్స్ డిపాజిటింగ్, విత్‌డ్రాయింగ్ అండ్ డీడీ సెండ్ చేయడం. బ్యాంక్ ఆల్సో హ్యావ్ సమ్ సర్వీసెస్ కూడా మనకి ఇస్తది. ఎలా అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ పేమెంట్స్ చేయడం, ఇలాంటివి చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో నౌ డేస్ వచ్చినప్పటికి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఛానెల్‌లో అయిపోతుంది. ఎలక్ట్రానిక్ ఛానెల్ అంటే నెట్ బ్యాంకింగ్ అవుతుంది. అండ్ వి హ్యావ్ ఫోన్ పేస్, గూగుల్ పే అండ్ ఏటీఎమ్స్. ఇవన్నీ ఏంటంటే దే మేడ్ ద ట్రాన్సాక్షన్స్ సింపుల్. కొంచెం లిటిల్ బిట్ ఈజియర్ చేస్తున్నారు. వి హ్యావ్ దిస్. So in modern era, communication channel is transformed into electronic channel.
promoting e-banking, which includes internet banking, mobile banking, and e-payment systems. Moreover, clerical work shifted into electronic form, which cut costs and satisfy customer. ఎందుకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయింది అంటే బికాస్ దెన్ అండ్ దేర్ అయిపోతుంది. ఇది వరకు ప్రీవియస్లీ ఇఫ్ యూ వీ హ్యావ్ అబ్జర్వ్ దేర్స్ అ లాట్ లాంగ్ క్యూస్ ఉండేవి అండ్ దేర్ పర్సన్స్ యూస్ టు వెయిట్ టిల్ దేర్ టర్న్ కమ్స్ ఇన్. ఇప్పుడు అలా కాకుండా కస్టమర్కి ఏంటంటే పర్సన్కి తొందరగా ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. వి నో దట్ ఇప్పుడు ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. వీల్ యూజ్ అవర్ మొబైల్స్ టు ట్రాన్స్ఫర్ మనీ, జీపే అని, ఫోన్పే అని, ఇలా మనం చాలా ఈజీగా చేసేస్తున్నాం. సో ఎందుకు ఇలా అంటే paper explores how bankers experience effects on banking communication in commercial banks, which enhances their understanding level and determines effective communication in workplace with passes of time. Computers and technologies have changed the traditional method of communication systems. సో ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మారింది. అప్పుడైతే పర్సన్కి పర్సన్ టు పర్సన్ ఉండేది అండ్ నౌ ఇట్ ఈస్ వీఆర్ కమ్యూనికేటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ ఛానల్. సో ఎలక్ట్రానిక్ ఛానల్లో కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ ఎందుకంటే వీఆర్ సెండింగ్ క్వెరీస్, లేకపోతే ఒక ఆపరేషన్ చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాం. సో ఇవన్నీ చేస్తున్నామంటే కమ్యూనికేషన్ ఈజ్ దేర్, నాట్ బ్రోకెన్, హ్యాస్ నాట్ బ్రోకెన్. అప్పుడు పర్సన్ టు పర్సన్ ఎదురెదురుగా ఉన్నది, ఇంటరాక్షనల్గా ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా జరుగుతుంది, బట్ కమ్యూనికేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే సమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అవి వాడుతున్నారు. మీకు ఇవి ఏంటిది ఎక్సెల్ అని, వర్డ్ అని, వీ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వాట్ దే ఆర్ యూజింగ్ అంటే విండోస్, వర్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్, ఎక్సెల్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా ప్లానింగ్ అండ్ డేటాబేస్ డిజైన్స్, డేటా సెక్యూరిటీ, ఇంటర్నెట్, ఇంట్రానెట్, extranet services and email systems which increase working performance. సో ఇవన్నీ కూడా వర్కింగ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే మాన్యువల్గా జరిగేది ఎలక్ట్రానికల్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే బ్యాంక్ మేనేజర్స్ నీడ్ టు అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ బిట్వీన్ మేనేజర్ అండ్ ఎంప్లాయీస్. Commercial banks of Nepal require to update in their communication practices and strategies in order to build proper channel, which would help in communication between employees and management. So here what they are telling is communication anedi jarugutundi, but e-communication we have now. So we'll see a conversation between. So as a student, when you go to a bank to open a bank account, so you are a customer now. You're a customer and you're new to the bank and you're opening a bank account. So how the conversation between you and the manager and the customer means you and manager. What can I help with you with? We can ask how can I help you also. Manager can use, we have different phrases you can use here. What can I help you with? Alachu, how can I help you? What do you want? Tell me. And manager can, ante a place lo manager place lo we can use, replace with different sentences. That is, what can I help you with? How can I help you? And what do you want? May I help you? You can ask in these words. Customers, I would like to open a bank account. This is the response of yours. What kind of account would you like to open? So elanti account ante we have different types of accounts. We have savings accounts and current accounts. And we have and we have
fixed deposit accounts also we have. So what type of account do you want? So, and here what type of account do you want, and also to open a bank account we need to submit some necessary documents also. So without the documents, we don't get any bank account. After submission of all the documents of the verification, and then only they'll give you a number to open an account. So account number, if you get the account number, it means that your account has been opened. So your response is, I need a savings account. So you opted a savings account. And next, manager's conversation. That manager is asking a question. Would you also like to open a current account? Customer, that's fine. Manager, in order to open this account, you need to deposit a minimum of 1,000 along with your Aadhaar card, PAN card, and 2 passport size photos. What are the required things manager said here? To open a bank account, you need to submit your Aadhaar card, PAN number, and here remember one thing, that literate or illiterate, anybody can open the bank account. So for that you have to submit your Aadhaar card, PAN card, to passport size photos. And also we need to submit our date of birth proof to date of birth proof kuda manam okati cheyali, but as it is in Aadhaar card and PAN card lo date of birth vachestundi kabatti nowadays they are not asking you, but previously we have to submit the date of birth proof also. Next conversation. Customer, I have all that you mentioned. So manager, so what you are replying? So I have all those things. So you have gone to the bank with all these documents. So next customer, next manager replies that I'll set up your account for you right now. Customer, I have rupees 3,000 with me. Make sure to put 1,500 in each account. So you're opening 2 accounts there here. One is savings and another one is also current account. So look at here. You have already asked, I need a savings account. Would you also like to open a current account? Manager suggested you to open a current account too. So you have accepted, that's fine. So you are opening savings account and a current account. So each should have 1,000 rupees minimum balance. So you are depositing 3,000, means in one 1,500, another one in 1,500. So this is a conversation between a customer, and means you as a student, you go to open a bank account at the bank. This is a conversation between you and the manager. Understand? So to learn more conversations like that, we should have discuss. అంటే ఇప్పుడు మేనేజర్ కి కస్టమర్ కి నేర్చుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ క్యాషియర్ కి కస్టమర్ కి ఎలాంటి కాన్వర్సేషన్ జరుగుతుంది. అండ్ ఇఫ్ we have taken the example of రైల్వే స్టేషన్ ఎలాంటి కాన్వర్సేషన్ జరుగుతుంది. సో if we know that, if we are aware of that, we can make sentences with that. We can make our own conversation. Understood? So we'll see next one. So this is communication in post office. So we have already seen communication in banks, and we'll see about communication in post office. Okay, let me ask you. So any one of you tell me about post office lo em jarugutadi cheppagalaru evarana? Hariprasad, Sridhar, Shiva. పోస్ట్ ఆఫీస్లో ఏమేమి జరుగుతుంది అంటే మనకి అక్కడ ఏం జరుగుతుంది అవేర్నెస్ ఉంటే we can create our own కాన్వర్సేషన్, బిల్డప్ చేయొచ్చు. కాన్వర్సేషన్ అనేది బిల్డప్ చేయొచ్చు. హరిప్రసాద్,
Hari Prasad, can you tell me what would happen? What are the transactions will be taken at post office? Post office లో చెప్పు శ్రీధర్. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. పోస్ట్ ఆఫీస్ లో ఎవరెవరు ఉంటారు, ఏమేమి జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్? అంటే ఏనా పోస్ట్ ఆఫీస్ లో ఏమేమి జరుగుతుంది? పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా. పోస్ట్ మ్యాన్ ఉంటాడు. ఓకే, ఇంకా వాట్ యు నో అబౌట్ పోస్ట్ ఆఫీస్? పోస్ట్ మనీ you can send money. అతను తీసుకునేది మన విలేజ్ అంటే ఇప్పుడు మన రాసింది నెల్లూరు, మనం పంపించకుండా వెరీ గుడ్. నెల్లూరు వెరీ గుడ్. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ మనీ ఆర్డర్. వెరీ గుడ్. ఇంకా we can send money order. ఇంకా we can send letters through post. Of course, nowadays we are using electronic media, so that అనేది ఇప్పుడు మనం పోస్ట్ అనేది చాలా తక్కువైంది, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్ లో పోస్ట్ లో లెటర్స్ ఇంకా పంపిస్తున్నారు. ఇంకా ఇంకా సింధు, కెన్ యూ పోస్ట్ ఆఫీస్ లో ఏమేమి జరుగుతాయి అని చెప్పగలవా? పోస్ట్ ఆఫీస్ లో పోస్టులు పంపిస్తారు. వెరీ గుడ్. ఇంకా నీకు తెలిసినవి? పోస్టులు పంపిస్తారు. ఇంకా పార్సల్స్ పంపిస్తారు, ఐ మీన్ లెటర్స్, పార్సల్స్. ఇంకా అండ్ యూ విల్ గెట్ స్టాంప్స్ ఉంటాయి కదా, స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్. ఇంకా ఏమన్నా ఐడియా ఉందా సింధు నీకు? డు యూ హ్యావ్ ఎనీ ఐడియా సింధు? జనరల్ కాన్వర్సేషన్ ఏమైనా చెప్పొచ్చు, నీకు ఐడియా ఉంది? మ్యామ్ డాగ్ కరిచినప్పుడు టాబ్లెట్స్ పంపిస్తారు కదా మ్యామ్. వెరీ గుడ్. ఏమైనా పార్సల్స్? పార్సల్స్ పంపిస్తారు, గిఫ్ట్స్ పంపించవచ్చు, మనీ ఆర్డర్స్. ఎస్. ఇంకా మనీ ఆర్డర్స్ పంపిస్తాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఈ రోజు మీరు జాయిన్ అయ్యారు కదా, వెరీ గుడ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. పార్టిసిపేట్ చేశారు కదా. ఇంకా మనం చాలా ఎఫెక్టివ్ గా నేర్చుకుందాం రేపు. సో మీకు ఈ లోపు చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే బ్యాంక్ లో, రైల్వే స్టేషన్ లో, పోస్ట్ ఆఫీస్ లో ఏమేం జరుగుతాయి అనేది ఒక నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అట్టే మేడం. సో టుమారో బై 2 o'clock కి మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యారు అనుకోండి, వీ కెన్ డిస్కస్ మోర్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ వీ కెన్ ప్లే ఆల్సో. మీకు ఇక్కడ ఎలా మనం ఒక రోల్ ప్లే అలాంటి ఎలా ప్లే చేసుకోవాలో కూడా ట్రై చేద్దాం. ఓకేనా? విల్ హ్యావ్ చాలా జనరల్ సెషన్ పెట్టుకుందాం. కమ్యూనికేషన్ కదా, దెర్ ఇస్ నో క్వశ్చన్స్, అంటే మీకు ఈ క్వశ్చన్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి, ఇలా ఏం లేదు. విల్ హ్యావ్ నార్మల్ జనరల్ సెషన్ పెట్టుకుందాం. ఓకేనా? చాలా జనరల్ గా మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్ కదా.